ఇందాకే మన యశ్ గారి టాక్సిక్ నుంచి అయితే మన యశ్ గారి బర్త్డే సందర్భంగా ఒక టీజర్ అయితే రిలీజ్ జరిగింది. టీజర్ అయితే అద్దరిపోయింది భయ్య. మన యశ్ గారి క్యారెక్టర్ వచ్చేసి రాయా, ఇంట్రొడ్యూసింగ్ రాయా అని చెప్పి టీజర్ వదిలారు. టీజర్ అయితే కే ర్యాంప్ ఉంది భయ్య. యశ్ గారి లుక్స్ అయితే అబ్బా 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 మత్తిపోతుంది థియేటర్లో. అబ్బా అబ్బా ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అర్థమైపోతుంది. ఆ టీజర్ ఆ బీజం అయితే రవి బస్సు గారు ఇచ్చి పడేశారని చెప్పొచ్చు భయ్య. ఏం కొట్టిండు అబ్బా 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 పీక్స్. అసలు ఈ మూవీకి లేడీ డైరెక్టర్ అంటే అసలు ఎవ్వరు నమ్మరు భయ్. అంత పీక్స్లో తీసిన డైరెక్షన్ అయితే పిచ్చి. అసలు డైరెక్టర్ చూసుకుంటే గీతా మోహన్ దాస్ గారు బ్రిలియంట్ డైరెక్టర్ అని చెప్పచ్చు. ఇందులో మన యశ్ గారు కూడా చాలా పాత్రనే వహించారు భయ్. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ కూడా యశ్ గారు రాయడం జరిగింది. యశ్ గారు కూడా మన డైలాగ్స్ రాయడం జరిగింది. అలాంటి రాశారు. మన కేజీఎఫ్లో తీసుకున్నట్టు కూడా డైలాగ్స్ రాశారు. అద్దరిపోయాయని చెప్పచ్చు డైలాగ్స్ కూడా. ఆ బీజిఎం అయితే మన యశ్ గారు ఇంట్రొడక్షన్ వచ్చినప్పుడు బీజిఎం పడుతుంది భయ. రవి బాసు రాట్స వేపాలు పిచ్చి కొట్టు నిజంగా. టీజర్ అయితే అద్దరిపోయింది. ఈ మూవీ అయితే జనవరి 19/3/2026 మార్చ్ 19 అయితే థియేటర్లో రాబోతుంది. దురనట్టు అయితే పోస్ట్ పోన్ చేసుకొని తప్పదు భయ. నిజంగా ఈ మూవీ వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతున్నాడు మన యశ్ గారు అయితే. 4 years తర్వాత వస్తున్నాడు. చాలా ఆకలి అర్థమైపోతుంది. లేట్ డైరెక్టర్ అయితే చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పచ్చు. ఇందులో 6 heroes ఉన్నారు అబ్బా.